భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు తన పదవికి రాజీనామా చేశారు. హెల్త్ గ్రౌండ్స్ దృష్ట్యా అంటే డాక్టర్స్ అడ్వైజ్ చేశారని చెప్పి ఆ లెటర్లో రాశారు. ఆయన రిజిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి అడ్రస్ చేశారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ పంపించవచ్చు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఖాళీ అయినట్లు లెక్క అనమాట. ఇది ఫస్ట్ టైం కాదు వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో రాజీనామా చేయటం. ఇంతకుముందు కూడా వివి గిరి గారు 1969లో రాజీనామా చేశారు ప్రెసిడెంట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి. ఇక్కడ యాదృచ్ఛికమైన ఒక అంశం ఏంటంటే భైరవ్ సింగ్ షెకావత్ కూడా 2007 సంవత్సరంలో జూలై 21 అంటే ఇదే రోజు రాజీనామా చేశారనమాట. సేమ్ 2025 జూలై 21న మళ్ళా జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు. ఈ జూలై 21 అనేది వైస్ ప్రెసిడెంట్స్కి కలిసి రాలేదేమో. అయితే ప్రస్తుతం జగదీప్ ధన్కర్ గారు 2022 నుంచి ఆయన పదవి స్టార్ట్ అయింది. కేవలం 3 సంవత్సరాలకే రాజీనామా చేశారు. ఇలా చేయడానికి గల కారణాలు ఏంటనేది చాలామంది చర్చిస్తున్నారనమాట. ఆయన ఈరోజు తన ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేశారు. చాలా అరుదుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళు రాజీనామా చేస్తారనమాట. ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్ చెప్పి రాజీనామా చేశారు. చూడటానికి ఆరోగ్యంగానే ఉన్నారు. మరి కారణాలు వేరే ఉండొచ్చు కానీ మొత్తానికి మాత్రం ఈరోజు ఇదో పెద్ద ఫ్లాష్ న్యూస్ అనమాట.